యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ 21 to 32 ఇయర్స్ 21 నుంచి 32 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 37 ఇయర్స్ 37 సంవత్సరాల దాకా ఇవ్వచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 35 సంవత్సరాల దాకా ఇవ్వచ్చు. 21 to 35. మినిమం ఏజ్ 21. జనరల్ కేటగిరీకి మ్యాక్సిమం ఏజ్ ఏమో 32 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి ఏమో మ్యాక్సిమం ఏజ్ 37 ఇయర్స్, ఓబీసీకి ఏమో 35 ఇయర్స్. ఇంకా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి చెప్పాలంటే జనరల్ కేటగిరీలోని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమో 6. 6 అటెంప్ట్లు అలౌడ్. 6 సార్లు మీరు ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీలోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమో అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా ఇవ్వచ్చు, కానీ ఏజ్ దాకా అప్పర్ ఏజ్ లిమిట్ దాకా ఇవ్వచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 9 అటెంప్ట్లు ఇచ్చారు. 9 అటెంప్ట్లు ఇవ్వచ్చు మీరు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్లు ఇవ్వచ్చు. ప్రతి క్యాండిడేట్ 6 అటెంప్ట్ల దాకా ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఓబీసీకి 9. నేషనాలిటీ ఐఏఎస్కి, ఐఎఫ్ఎస్కి, ఐపీఎస్కి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియా తల సిటిజన్ అయి ఉండాలి. మిగిలిన సర్వీసెస్కి హీ మస్ట్ బి ఎయిదర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, a subject of Bhutan, a Tibetan refugee who came over to India before 1st January 1962 with the intention of permanentగా ఇండియాలో సెటిల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు. A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam with the intention of permanently ఇండియాలో వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి ఈ పరీక్ష మీరు ఇవ్వచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ 3 స్టేజ్లో అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏమో ప్రిలిమ్స్, అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ ఎస్ఏ టైప్ ఉంటుంది, అది నవంబర్లో అవుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అండ్ ఇంటర్వ్యూ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అవుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే జూన్ 5కు అవుతుందో దాంట్లో జనరల్ స్టడీస్ పేపర్ 1లోని 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ ఏమో 200 ఉంటాయి. మ్యాక్సిమం డ్యూరేషన్ 2 గంటల్లోనే ఈ పరీక్ష ముగించవచ్చు. సిఎస్ఏటి అంటే పేపర్ 2 సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ 2 80 క్వశ్చన్లు ఉంటుంది. మార్క్స్ ఏమో 200, ఇది కూడా 2 గంటల్లోనే. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో ఎన్ని అవుతాయి, 180 క్వశ్చన్లు, 180 క్వశ్చన్స్. మార్క్స్ ఏమో టోటల్ 400. ఈ పరీక్షలో గుర్తుంచుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు ఏ తప్పు చేసినా మీకు ఒక తప్పుకి 1/3 మార్క్ కట్ చేస్తారు. ఇప్పుడు మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తలక సిలబస్ చూద్దాం. పేపర్ 1, పేపర్ 2 చెప్పాను కదా. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తలక పేపర్ 1 అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ తలక పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2లోనేమో కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, బేసిక్ లెక్కలు, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటాకి ఇంటర్ప్రిట్ చేయడం. క్లాస్ 10 లెవెల్లో ఉంటుంది ఈ పరీక్ష. పేపర్ 1లో ఏ స్పెషలైజేషన్ ఏమీ అవసరం లేదు. పేపర్ 1లో మీకు కరెంట్ ఈవెంట్స్, ఇప్పుడు ఏమి జరుగుతుందో నేషనల్ లెవెల్లోని, ఇంటర్నేషనల్ లెవెల్లోని ఏదైతే ఇంపార్టెంట్ ఘటనలు జరుగుతున్నాయో దాని గురించి తెలిసి ఉండాలి. హిస్టరీ, ఇండియా తాలూకా హిస్టరీ తెలిసి ఉండాలి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మనం స్వరాజ్యం కోసం ఏదైతే పోరాటమో దానికోసం తెలిసి ఉండాలి. మన బేసిక్ జాగ్రఫీ ఇండియాది, వరల్డ్ జాగ్రఫీ తెలిసి ఉండాలి. ఆ జాగ్రఫీలో కూడా ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ ఆర్థిక జాగ్రఫీ అవన్నీ తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఇండియా పొలైటీ అండ్ గవర్నెన్స్, రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలి. కాన్స్టిట్యూషన్ గురించి తెలిసి ఉండాలి. పొలిటికల్ సిస్టమ్ ఎలాగుందో దాని గురించి తెలిసి ఉండాలి.
పంచాయతీ రాజ్ ఎలా నడుస్తుందో తెలిసి ఉండాలి, పబ్లిక్ పాలసీ ఏటో ఎలా ఉన్నాయో అవి తెలుసుకోవాలి, రైట్స్ ఇష్యూస్ ఏటో, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎలాగా, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ గురించి, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ గురించి తెలిసి ఉండాలి. జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్. జనరల్ సైన్స్ మీకు తెలిసి ఉండాలి, 10th క్లాస్ లెవెల్ దాకా అడగవచ్చు జనరల్ సైన్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ సిఎస్ఏటి అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్, దట్ ఈస్ పేపర్ 2లోని 33% ఉంటే చాలు. 33% మీద కానీ మీరు వచ్చారంటే మీరు క్వాలిఫై అవుతారు. పేపర్ 1 ఏమో అది కమిషన్ డిసైడ్ చేస్తుంది రిజల్ట్ ప్రకారంగా. హౌ టు అప్లై ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022. ఎలాగ అప్లై చేయాలి? అప్లై ఎలా చేస్తారు? మీరు ముందు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, www.upsconline.nic.in, upsconline.nic.in. అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022. ఆ లింక్ మీద కొట్టండి. ఆ లింక్ మీద కొట్టిన తర్వాత అక్కడ ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని నింపండి. ఇంకా ఎగ్జామ్ కోసం రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపండి. నౌ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, అది కూడా ఆన్లైనే. అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ తర్వాత ప్రింట్అవుట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకోవడం చాలా అవసరం. ఫీజు ఎంత అంటే అందరి ఫీజు యూజువల్లీ 100 రూపీస్. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఆడవాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి, ఇంకా డిసేబిలిటీ వాళ్ళకి ఏ ఫీజు లేదు. యూపీఎస్సీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయా? నెగిటివ్ మార్కింగ్ ఉంది, చెప్పాను కదా, 1/3 మార్క్ కట్ అవుతుంది ఒకవేళ కానీ మీరు తప్పు చేస్తే. సివిల్ సర్వీస్ యూపీఎస్సీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏదైనా ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందుండాలి. యూపీఎస్సీ ఏజ్ లిమిట్ మీకు చెప్పేశాను. యూపీఎస్సీ ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్కి 21 to 32 ఇయర్స్, ఇంకా ఓబీసీ క్యాండిడేట్కి 35 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 37 ఇయర్స్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఓపెన్ క్యాండిడేట్ జనరల్ క్యాండిడేట్కి ఏమో 6 అటెంప్ట్లు, 6 అటెంప్ట్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఏమో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, బట్ టిల్ ద ఏజ్ వచ్చేదాకా, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేదాకా. ఓబీసీ క్యాండిడేట్కి 9 అటెంప్ట్లు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది? ఎగ్జామ్ డేట్ ఏమో 5 జూన్ 2022, 5th June 2022. రిజిస్ట్రేషన్ డేట్లు మీకు చెప్పాను కదా, 2 ఫిబ్రవరి నుంచి 22 ఫిబ్రవరి 2022 వరకు.